వర్షాకాలంలో తడిగా ఉన్న నేలపైన లేదా మొక్కల ఆకులపైన నత్తలు నెమ్మదిగా కదలడం మనం చూసే ఉంటాం. నత్త శరీరాన్ని గమనిస్తే దాని వీపు మీద గట్టిగా ఉండే ఒక గుండ్రటి నిర్మాణం కనిపిస్తుంది. జంతువుల్లో చలనం గురించి నేర్చుకునేటప్పుడు నత్త కదలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంత బరువును వీపు మీద మోస్తూ అసలవి నేల మీద ఎలా కదులుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం నత్తలో చలనం ఎలా జరుగుతుందో వివరంగా అర్థం చేసుకుందాం. ముందుగా నత్త వీపు మీద ఉండే గట్టి నిర్మాణాన్ని ఏమంటారో తెలుసుకుందాం. దీన్ని మనం కర్పరం అంటాం. ఇది నత్తకు బయటి నుండి రక్షణ ఇచ్చే ఒక బాహ్య అస్థిపంజరం లాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్పరం నత్త కదలడానికి ఏమాత్రం సహాయపడదు. పైగా నత్త నేల మీద కదిలేటప్పుడు ఈ కర్పరాన్ని కూడా తనతో పాటే ముందుకు లాక్కుంటూ వెళ్ళాలి. ఇది నత్తకు ఒక అదనపు బరువు లాంటిది. మరి కర్పరం కదలికకు ఉపయోగపడకపోతే నత్త ఎలా కదులుతుందో కొంచెం దగ్గరగా గమనిద్దాం. నత్త అడుగు భాగం నుండి మందంగా వెడల్పుగా ఉండే ఒక నిర్మాణం బయటికి రావడం మనం చూడవచ్చు. దీన్నే మనం పాదం అంటాము. మన కాళ్ళకున్నట్టుగా నత్త పాదంలో ఎముకలుండవు. ఈ పాదం పూర్తిగా కండరాలతో తయారై ఉంటుంది. ఎముకలు లేకపోయినా ఈ కండరయుత పాదం చాలా బలంగా ఉంటుంది. దీని సహాయంతోనే నత్త ముందుకు కదులుతుంది. ఈ కండరయుతమైన పాదం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. నత్త కదిలేటప్పుడు ఈ పాదంలోని కండరాలు ఒక క్రమ పద్ధతిలో ముడుచుకుంటూ సాగుతూ ఉంటాయి. దీనివల్ల పాదం కింద భాగంలో అలలు మాదిరిగా, అంటే ఒక తరంగం లాంటి కదలిక ఏర్పడుతుంది. ఈ కండరాల వరుస సంకోచ వ్యాకోచాల వల్లే నత్త నేల మీద నెమ్మదిగా జారుతూ ముందుకు వెళ్తుంది. ఇది చూడ్డానికి నేల మీద పాకుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. నత్త కదిలే దారిలో ఒక జిగురు లాంటి ద్రవం మెరుస్తూ అంటుకొని ఉండడం మనం గమనించవచ్చు. దీనికి కారణం ఏమిటంటే నత్తపాదం శ్లేష్మం అనే ఒక జిగురు పదార్థాన్ని నిరంతరం ఉత్పత్తి చేస్తుంది. ఈ శ్లేష్మం ఒక కందెనలాగా పనిచేసి నేలకి పాదానికి మధ్య ఘర్షణను బాగా తగ్గిస్తుంది. తద్వారా నత్త జారడం సులభం అవుతుంది. అలాగే ఈ శ్లేష్మం కేవలం ఘర్షణను తగ్గించడానికే కాదు, ఒక రక్షణ పొరలా కూడా సహాయపడుతుంది. నత్తలు కదిలేటప్పుడు పదునైన రాళ్ళు లేదా ముళ్ళు మీద నడిచిన వాటి పాదానికి ఎలాంటి గాయాలు కాకుండా ఈ శ్లేష్మమే వాటిని రక్షిస్తుంది. మొత్తంగా చూస్తే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే నత్త కర్పరం దాని కదలికకు ఉపయోగపడదు. నత్త తన బలమైన కండరయుత పాదం మరియు అది ఉత్పత్తి చేసే శ్లేష్మం సహాయంతో నేల మీద సులభంగా కదులుతుంది.